అండి కాకరకాయ ఫ్రై అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు చేదుగా ఉంటుందని. కానీ అస్సలు చేదుగా లేకోకుండా కాకరకాయ ఫ్రైని ఇలా గనక చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోతుందనమాట. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాకరకాయ అనేది. ఎన్నో రోగాలను పోగొట్టే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులోనూ. ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకుందాము. అందరం ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి పోపులు వేస్తూ ఉంటాం కదండి, తాలింపు అనేది. కానీ అలా పోపులు అనేవి ముందు వేయకూడదు. ఇలా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను తీసుకున్న అరకిలో కాకరకాయలకి 150 గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను నేను. ఇంకోండి తొక్కతోనే మీకు ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఇదిగో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. నేను ఇందులో బెల్లం కానీ ఈ పైన తొక్కు కానీ అస్సలు తీసేయలేదండి. చాలామంది ఈ పైన తొక్కు తీసేస్తూ ఉంటారు. మనకి పైన తొక్కు వల్లే మనకి ఇందులో ఉన్న ఔషధ గుణాలు అనేవి వచ్చేది. చేదు అనేది లేకుండా మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి కాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా కాగిన ఆయిల్లో వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అస్సలు పెట్టొద్దు, ఉప్పు కూడా అస్సలు వేయొద్దండి. ఇలా మూత పెట్టుకోకుండా కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. మరీ అంటే డ్రై రోస్ట్ కాదు, కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. రెడ్ కలర్లో వస్తుంది ఇది ఫ్రై అయ్యి, అలా వచ్చే వరకు కూడా ఇదిగోండి ఇలా కలుపుకుంటూ గరిటె పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు పెట్టొద్దండి. మనం మూత పెట్టడం వల్ల చెమట పట్టి ఆ వాటర్ అనేది కాకరకాయల్లోకి దిగి మనకి చేదు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మూత అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు చూడండి మనకి కాకరకాయలు అనేది ఇదిగోండి ఇలా అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి చూసారా, ఇలా మధ్యలో గుంట అనేది చేసి ఆయిల్ మధ్యలోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి గరిటె పెట్టి చక్కగా ఇలా కలిపేయండి. ఆ హీట్కి చక్కగా అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నాను కదండి, పావు కిలో వచ్చేసి ఉల్లిగడ్డలు అనేవి తీసుకోవాలి. ఇందులో కరివేపాకు వచ్చేసి 2 రెమ్మలు, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నాను. అవి 2 వేసేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు వచ్చేసి ఒక పావు కిలోని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కాకరకాయల్లో మనకు ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి అని చాలామందికి డౌట్ రావచ్చు, కానీ ఫ్రై అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది. అస్సలు వదిలిపెట్టరు ఎవరైనా సరే. ఇదిగోండి ఈ మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ కాకరకాయల్లోకి దిగి కాకరకాయ ఫ్రై అవుతుంది చక్కగా, ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కావాలి అంటే మీరు మూత పెట్టుకోవచ్చు, కానీ నేను అస్సలు పెట్టలేదు. ఇలాగా ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మరలా ఒకసారి తీసి కలుపుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగోండి చూడండి మనకి ఇలా పొగలు వస్తూ ఉంటాయి. ఉల్లిగడ్డలు అనేవి సగం కుక్ అయినాయి అనమాట. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి మనకి ఉల్లిపాయలు అనేవి అస్సలు కనబడకూడదు, అలా ఫ్రై అయిపోవాలన్నమాట. అలా ఫ్రై అయ్యే వరకు కూడా ఒకసారి కలుపుకొని మరలా ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. ఇలా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. చూడండి చక్కగా మనకి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని చూసారా ఎంత క్రిస్పీగా వచ్చే ఉల్లిగడ్డలు కూడా మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని, నేను చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇందులో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర రాక్ సాల్ట్ అనేది ఉంటే రాక్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మామూలు సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోండి. మన కాకరకాయ ఫ్రైలో కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పడుతుందండి. ఉప్పు అనేది ఎక్కువగా తినకూడదు కాబట్టి రాక్ సాల్ట్ అనేది ఉపయోగించుకుంటే మనం ఎంత వాడినా ఏమి కాదనమాట. ఇలా ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఆగాలన్నమాట. ఉప్పు పసుపు ఈ కాకరకాయలకు పట్టేది. ఇలా పట్టేసిన తర్వాత కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువగానే తింటామండి, అందుకని 1 టీ స్పూన్ వరకు నేను కారం అనేది యాడ్ చేశాను. ఇలా కారం వేసుకున్న తర్వాత గరిటె పెట్టేసి ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కాకరకాయ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇది రైస్లో వేసుకొని తింటుంటే అస్సలు చేదు అనేది ఉండదు. అలాగే మనం రైస్ కొంచెం పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొంచెం కావాలి అని అడిగేటట్టు ఉంటుంది అనమాట. అంత రుచిగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇంక భయపడే పని లేదండి. చక్కగా ఇలాగ ఫ్రై లాగా చేసి పెట్టేయండి. ఈ పద్ధతిలో చేసి పెట్టారంటే చక్కగా లాగించేస్తారనమాట. డయాబెటీస్ ఉన్న వారికి అయితే చాలా హెల్దీ, లేని వారికి కూడా రాకోకుండా ఉండడానికి ఇంకా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.